టెక్కలి డిగ్రీ కాలేజీ క్యాంపస్ లో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో డిగ్రీ మరియు బీటెక్ విద్యార్థులు తాగునీరు, భోజనం, మరుగుదొడ్ల సమస్యలతో స్టార్ 9 ను ఆశ్రయించారు. తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లినా కొన్నాళ్లు బాగుండేదని, తరువాత ప్రయోజనం లేదని మరియు అధికారులకు విన్నవించినా లాభం లేదని వాపోయారు. పలుమార్లు మీడియాకు చెప్పినా 4 రోజులు మాత్రమే, తరువాత యథారాజా తదా ప్రజ అని గోడు వెళ్లబుచ్చారు. గత 4 సంవత్సరాలుగా నరకం అనుభవిస్తూ కాలం గడుపుతున్నామని చెప్పారు. ఇప్పటికైనా వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టార్ 9 టీవీ ప్రస్తుతం మనము టెక్కలి డిగ్రీ కాలేజ్ ఎస్సీ హాస్టల్లో ఉన్నాం. డిగ్రీ స్టూడెంట్స్కి 10+లో చదువుతున్నటువంటి వారికి ఎవరికైనా ఈ సంక్షేమ గృహం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సాంఘిక సంక్షేమ ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహం టెక్కలిలో మనం ఇక్కడ ఉన్నాం. మరి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయనే సంగతి మరి స్టూడెంట్స్ తెలియజేశారు. వాళ్ళ కొరకు రావడం జరిగింది. వాళ్ళని అడిగి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం. మరి ఇక్కడ పరిస్థితులు ఏంటో వాళ్ళు చెప్తామని మరి స్టార్ 9ని ఆశ్రయించారు. వారి ఆ క్రమంలో స్టార్ 9 టీవీ ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళకున్న సమస్య ఏదైతే ఉందో మరి అధికారులు కూడా మనం పట్టించుకోవట్లేదని చెప్పి స్టార్ 9కి మరి తెలియచేయడం జరిగింది. ఆ సమస్య ఏంటో వాళ్ళతో తెలుసుకుందాం. ఓకే, ఏ మీడియా చేశారు? ఏబీవీపీకి కంప్లీట్ చేస్తుంది సార్. వాళ్ళు కూడా మాకు పట్టించుకోలేదు. ఇంకెవరికి కంప్లీట్ చేశారా? అంటే ఎస్ఎఫ్ఐ వాళ్ళకి ఏబీవీపీ చెప్పారా? చెప్పారా? ఫస్ట్ 2 days చెప్పండి. 2 days వరకు ఉంటుంది. తర్వాత వచ్చినప్పుడే జాగ్రత్తగా చేస్తారు. తర్వాత 2 రోజులు కరెక్ట్ భోజనం తర్వాత వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మర్చిపోతారు. ఎవరికి కంప్లీట్ చేసినా వర్కౌట్ అవ్వట్లేదు. సమస్య అంటే ఇంకెవరికి చేశారా? కలెక్టర్ గారు చెప్పిన 2 రోజులే. అదండి, కలెక్టర్ గారితో చెప్పిన 2 రోజులే. చెప్పండి. ఫుడ్ కమిషనర్ చెప్పిన 2 రోజులే బాగుంటుంది. తర్వాత మామూలు ఏంటంటే మరి స్టూడెంట్స్ అయితే వాళ్ళు చాలా మరి బాధతో వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇదండి సంగతి. మరి ఇప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటున్నారో ప్రభుత్వం నుండి, మరి ఏ మార్పులు అయితే కోరుకుంటున్నారో, వాడు ఏమి కావాలని కోరుకుంటున్నారో, మరి సమస్యలు అయితే చెప్పారు, వాడు ఏం కావాలని కోరుకుంటున్నారో మరి వాళ్ళ నోట్లో నుంచి మరి విందాం వాళ్ళ మాటల్లోనే. మరి ఎలా ఉండాలనుకుంటున్నా మాట్లాడేసాను, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? అంటే ఇప్పుడులాగా ఉండాలనుకుంటున్నావా, మారాలనుకుంటున్నావా? మరి అది చెప్పు, నేనే చెప్పుకోవాలా? ఫుడ్ మారాలి సార్. ఫుడ్ మారాలి. వాష్రూమ్స్ క్లీన్ ఉండాలి. వాటర్ సరఫరా ఉండాలి. వేరే డ్రింకింగ్ వాటర్ ప్లేస్ మరి బయట తెచ్చుకొని మీ డబ్బులు తెచ్చుకుంటారా? మీ డబ్బులు తెచ్చి మీరే తాగుతున్నారు. ఇంక నాయన సమస్య ఫుడ్, వాటర్ విన్నారు కదండి. వీళ్ళకి కావాల్సింది ఈ హాస్టల్లో వాళ్ళకి కావాల్సిన వసతి ఏంటంటే ఫుడ్, వాటర్, వాష్రూమ్, టాయిలెట్స్ క్లీన్గా లేవు. చాలా ఇబ్బంది పడుతున్నాము, చాలా బాధలు పడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. ఫుడ్ అయితే సరిగ్గా పెట్టట్లేదు. మరి అధికారులు అయితే పట్టించుకోవట్లేదు, వాటిని పట్టించుకోవట్లేదు అనే విషయాన్ని మరి స్టార్ 9కి మరి తెలియజేశారు. ఓవర్ టు స్టార్ 9 స్టూడియో. కెమెరామెన్ వినోద్తో రాజుపులి.